ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాపులపాడు మండలం వీరవల్లి పిఎస్సిఎస్ బ్యాంక్ హాల్ నందు మమతల పందిరి అను ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పిల్ల అనితారామారావు, పిఎస్సిఎస్ చైర్పర్సన్ అల్లాడి తెరిసా, వీరవల్లి వైద్యాధికారి కిరణ్మయ కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అను ఆసుపత్రి వైద్యులు కార్తీక్, అర్చన, రేవంత్, మణిలు పాల్గొని ప్రజలకు వైద్య సహాయాన్ని అందించారు. వీరవల్లి, నారాయణపురం, రంగనగూడెం, కోడూరుపాడు, ఉమామహేశ్వరపురం, తిప్పనగుంట గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారికి గుండె, నరాలు, జనరల్ మెడిసిన్ సంబంధించిన అన్ని సమస్యలకు అను ఆసుపత్రి వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరం ప్రారంభం మొదట గణేష్ స్వామీజీ వైద్య పరీక్షలు చేయించుకుని మమతల పందిరి సేవా సమితి వారికి, వీరవల్లి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరం నందు బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన ఎకో, 2D పరీక్షలు ఉచితంగా చేశారు. మొత్తం 312 మంది వైద్య సేవలు పొందారు. ఈసీజీ 87 మంది, 2D ఎకో 37 మందికి పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. వైద్య పరీక్షలు తీసుకున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. పొతకమూరి చటర్జీ బ్రదర్స్ వారి తండ్రి హేమసుందర్రావు జ్ఞాపకార్థం 80 స్టీల్ గ్లాసులను సేవా కార్యక్రమాల నిమిత్తం మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్ కు అందజేశారు. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన మమతల పందిరి సేవా సమితి తన సేవా కార్యక్రమాల ద్వారా చరిత్రను సృష్టిస్తోందని లంకా రమేష్ తెలిపారు. పేద ప్రజల ఆశీస్సులతో మమతల పందిరి సేవా సమితి దిగ్విజయంగా ముందుకు కొనసాగాలని సర్పంచ్ పిల్ల అనిత ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పిఎస్సిఎస్ చైర్పర్సన్ అల్లాడి తెరిసా కొనియాడారు. ఈ వైద్య శిబిరంలో మేము కూడా భాగస్వాములు చేయడం ఆనందంగా ఉందని, సేవా సంస్థలు సమాజ సేవలకు ముందుకు రావాలని ప్రభుత్వ వైద్యాధికారి కిరణ్మయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు గూడవల్లి రత్న సుధాకర్, కోడబోయిన బాబీ, గుండపనేని ఉమా వరప్రసాద్, ఉప సర్పంచ్ లంక అజయ్, కలపాల రాజాబాబు, గుండపనేని సుబ్బారావు, మోర్ల ఆంజనేయులు, రాయి శివపార్వతి, మమతల పందిరి ఉపాధ్యక్షులు వీసం శ్రీనివాస్, మువ్వ వెంకటేశ్వరరావు, సాంబశివరాయల్, వడ్డీ వాసవి, మమతల పందిరి అడ్మిన్ టీం, పడమట రామకృష్ణ, రమాదేవి, లలిత, జింక, సునీత, పలువురు వీరవల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తులందరూ మమతల పందిరి సేవా సమితిని అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అర్చన. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ తరపు నుంచి ఇక్కడ మమతల పందిరి సేవా సమితి వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసిన కారణంగా మమ్మల్ని ఆహ్వానించారు. మేము అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ తరపు నుంచి 4 డాక్టర్లు, కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి, జనరల్ మెడిసిన్ నుంచి, గైనకాలజీకి సంబంధించి 4 డాక్టర్లు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఫ్రీగా ఈసీజీ, ఎకోలు, జిఆర్బిఎస్ అంటే షుగర్కి సంబంధించిన పరీక్షలు అన్నీ ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా 300 మందికి పైగా పేషెంట్లు వచ్చి చూపించుకున్నారు. మమతల పందిరి సేవా సమితి వారికి కంగ్రాచులేషన్స్. ముందుగా కార్యక్రమం చాలా బాగా జరిగింది. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. తిరిగి మమ్మల్ని ఎప్పుడన్నా మళ్ళీ ఇన్వైట్ చేస్తే మేము ఖచ్చితంగా వస్తామని మీకు మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. మేము మమతల పందిరి అనేటువంటి ఒక గ్రూప్లో మేమందరం కూడా సభ్యులుగా ఉండి, ఆ మమతల పందిరి గ్రూప్ నుండి మమతల పందిరి సేవా సమితి అనే ఒక విభాగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ మొత్తానికి, ఈ విభాగానికి కూడా లంకా రమేష్ గారు అనే ఆయన సారథ్యం వహిస్తూ మమ్మల్ని అందరినీ దానిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మేమందరం కూడా ఎంతో సంతోషంతో దానిలో భాగస్వాములు అయ్యాము. ఆ కార్యక్రమంలో భాగంగానే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ ఈ కార్యక్రమానికి నేను రావడం మాత్రం ఇది ఫస్ట్ టైము. ఈరోజు వీరవల్లి గ్రామంలో సహృదయులైనటువంటి కొందరు దాతల సహకారంతో, ఆయన కృషితోటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్కి అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా అక్కడి నుండి గైనిక్ డిపార్ట్మెంట్ నుంచి మేడం వచ్చారు, అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంట్ వారు వచ్చారు,
అలాగే ఆర్టో వాళ్ళు వచ్చారు, జనరల్ వాళ్ళు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో విలేజెస్లో వారందరికీ కూడా పెద్ద క్యాంపెయిన్ చేసి వివరాలన్నీ కూడా అందించడం జరగటం వలన టైం కల్లా 9 గంటల కల్లా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. దగ్గర 300 నుండి 350 మధ్యలో ఎవరైతే అవసరపడ్డారో, పేదలై ఉన్నారో, ఆర్తులే మెడికల్ టెస్టుల కోసం అని చెప్పి ఉన్నారో వారందరూ కూడా వచ్చి చక్కగా వారికి కావాల్సినటువంటి విధానంలో వారు ఏదైతే కావాలని అనుకున్నారో ఆ విధమైన టెస్టులన్నీ కూడా చేయించుకుని సంతోషంగా వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళారు.